పారంకోడి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందు ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసుకుంటాము. చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వదిలేస్తే కొంచెం వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ అలా బయటకు వచ్చిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క మళ్ళీ తొందరగా ఉడుకుతుంది. ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా బయటకు వస్తుంది. తర్వాత పసుపు వేసుకుంటాము. పసుపు వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం కలుపుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత అల్లము, వెల్లుల్లి, కొబ్బరి ఈ 3 పేస్ట్ చేసేసుకొని ఆ వాటర్ కొంచెం ఉంటుండగానే పేస్ట్ వేసేసుకోవాలి. పేస్ట్ వేసుకొని అది కూడా ముక్కతో పాటు ముక్కను మసాలా వాటర్తో పాటు ఉడికితే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. పారంకోడి కాబట్టి కొంచెం మనకి నీసు వాసన అనేది ఉంటుంది. సో మసాలా అది ఉడకడం వల్ల మనకు ఆ వాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో అయిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ముక్క అందులోనే ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. సో ఎక్కువ వేసుకొని బాగా కలదిప్పుకుంటాం అనమాట. కలదిప్పుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. కొంచెం ఏంటంటే ఇది నాటుకోడిలా ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే నీళ్ళుగా ఉండేటట్టు వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుంది. లేదు మనం కొంచెమే నార్మల్ బాయిలర్ కోడిలా వాటర్ వేసుకుంటే ఉడకదు. సో తర్వాత ఏంటంటే కరివేపాకు వేసుకుంటాము. ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలామంది పోపులో వేసేస్తారు, కానీ ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా వాటరీగా ఉంటే మీకు ఉడికే టైం కల్లా థిక్ గ్రేవీలా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇది ధనియాలు, చెక్క, లవంగ, యాలకుల పొడి కొంచెం ఏంటంటే దోరగా వేయించేసేసి దాన్ని పొడి చేసుకుంటే ఆ పొడిని కొంచెం మనం వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికి కొంచెం దగ్గర పడుతుంది అనగా ఈ పౌడర్ వేసుకుంటాం. అంటే కొంచెం థిక్గా దీనికి వచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇది వేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకొని ఇంకా దించుతాము అన్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని తిప్పుకొని దించండి. నీళ్ళుగా ఉన్నాయి అనుకోవద్దు, మనకు ఆరిపోయాక గ్రేవీ థిక్గా అయిపోతుంది.